హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి తమిళ్ సాంగ్కి 3D వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది ఇవ్వలేకపోతున్నా. ప్లీజ్ వాయిస్ అనేది అర్థం చేసుకుని ఎడిటింగ్ చేసుకుంటానని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. అంతకంటే ముందు ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేషన్ని సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఏదో ఒకటి మీకు నచ్చింది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి కనుక ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 ఫాంట్స్ అనేవి ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫాంట్ అనేది యాడ్ అయింది. జూమ్ చేసి కూడా చూపిస్తున్నా. ఇట్లా చూడండి, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో దాని తర్వాత రైట్ టిప్ పై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది వస్తుంది కదా. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏంటంటే పిక్ అని ఒక గ్రూప్ అనేది ఇచ్చాను. ఆ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అందులో చూపించిన ఇమేజ్ కాకుండా ఇంకా వేరే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది యాడ్ అయింది చూసారు కదా. సో మీకు ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇటు అటు ఇట్లా మూవ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని సెట్ చేసుకుని పెట్టుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్గా మీరు ఫాంట్ అనేది ముందుగానే యాడ్ చేసుకుంటే మీకు లిరిక్స్లోని ఫాంట్ అనేది ఇంపోర్ట్ ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఫాంట్ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఫాంట్ ప్రాబ్లం వస్తుంది. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు సింగిల్ ఇమేజ్ అనేది ఒకటి వస్తుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు ఇమేజ్ అనేది రిప్లేస్ పెట్టిన తర్వాత ప్రాబ్లం అనేది రావచ్చు. ఏంటంటే ఇమేజ్ అనేది ఇటు అటు అయిపోవచ్చు. సో నేను ఇక్కడ వేరే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తున్నా. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్. సో చూసారు కదా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన పొజిషన్లో మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా చూడండి. దాని తర్వాత ఇట్లా రొటేట్ అవుతూ ఇట్లా వస్తుంది. ఇటు అటు ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది అనమాట. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మీ ఫింగర్తోని మూవ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి 3 ఇమేజెస్ అనేవి ఇచ్చాను చూస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో చెప్తాను. గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్, ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో నేను ఇంకా వేరే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్. సో పర్ఫెక్ట్గా యాడ్ అయింది. బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి ఇట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క గ్రూప్లో ఇట్లానే ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. నేను వీడియోలు ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. చూసారు కదా. సో దాని తర్వాత ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. ఇమేజ్ రీప్లేస్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.